ఎలక్షన్స్ అయిన తర్వాత గవర్నర్లు కానీ మరి రాష్ట్రపతి గారు కానీ ఏం చేస్తారంటే ఆ యొక్క పార్టీలు మెజారిటీ వచ్చినటువంటి ఆ పార్టీ నాయకులను పిలిచి మీరేం చేయండి అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, మరి భారతదేశాన్ని మీరు ఏలుబడి చేయండి, పలానా రాష్ట్రాన్ని మీరు ఏలుబడి చేయటానికి మరి మీరు మీ యొక్క అర్హతను చూపించుకోండి అని చెప్పిన రీతిగా మనం కూడా దేవుణ్ణి మన జీవితాల్లోనికి మనము ఆహ్వానించవలసినటువంటి వారు ఉన్నాం. మా లోపలికి రమ్మని మనం ఆహ్వానించాలి, మనల్ని నిర్వహించమని మనం ఆహ్వానించాలి. ఆయనైతే మరి మనల్ని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటూ ఆయన పిలుస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. అంతేకాదు ఆయన ఇంకా చొరవ చూపి మన దగ్గరకు వస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ప్రకటన 3వ అధ్యాయము